హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి రెసిపీ కర్ణాటక స్పెషల్ అయిన వాంగీ భాత్ రెసిపీ. ఈ రెసిపీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఈ రెసిపీ తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ వరకు పచ్చి శనగపప్పుని వేసుకోవాలి. ఈ పచ్చెనపప్పుని దోరగా వేయించుకోవాలి. ఇది కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ వరకు మినపగుండ్లను వేసుకోవాలి. మినపప్పు దాన్ని కూడా వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు కాస్త కలర్ చేంజ్ అయిపోయి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు చిన్నవిగా కట్ చేసుకొని వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. వాటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియాలు కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 2 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్కని ముక్కలాగా కట్ చేసి వాటిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి 3 లేదా 4 ఎండుమిరపకాయలని కూడా వేసేసుకోవాలి. స్పైస్ తక్కువగా కావాలి అనుకుంటే 3 వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇందులోనే 2 చెంచాల గసగసాలని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లార్చేసి ఫైన్గా పౌడర్ లాగా మిక్సర్ జార్లో వేసేసి పెట్టేసేయాలి. నెక్స్ట్ వేరొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద అందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అయి మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 కిలో వరకు వంకాయ ముక్కల్ని చిన్నగా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇన్స్టెంట్గానే ముక్కల్ని ఫ్రై చేసేసుకుంటున్నాం కాబట్టి సాల్ట్ వాటర్లో అవసరం లేదు. వంకాయ ముక్కల్ని కట్ చేసేసి ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. ఈ ప్యాన్లో వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత అందులోనే 1/2 చెంచా వరకు పసుపుని కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని వంకాయ ముక్కల్ని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. పసుపు ముక్కలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పసుపు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 50 ml వరకు చింతపండు రసాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. చింతపండు రసం వేసేసుకొని దీని మీద మూత పెట్టేసి వంకాయ ముక్కలు అనేవి బాగా చింతపండు రసాన్ని పీల్చుకొని మగ్గేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మగ్గనివ్వాలి. వంకాయ ముక్కల్ని మధ్య మధ్యలో మూత తీసి ముక్కల్ని మాడిపోకుండా ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. 5 to 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి వంకాయ ముక్కలు అనేవి చింతపండు రసంలో బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా పౌడర్ని, ఆ పౌడర్ని మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ముక్కలు అనేవి మరీ మెత్తగా మ్యాష్ అయిపోకుండా గరిటతో చిన్నగా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త స్పైసీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఒక 1/2 చెంచా వరకు కారంని కూడా వేసుకోవచ్చు. కారం కూడా వేసుకొని ఒక 1/2 చెంచా దాన్ని కూడా ముక్కలకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా ఇందులోకి ఒక అరకట్ట వరకు కొత్తిమీరని కట్ చేసి వేసేసుకొని చిన్నగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ కర్రీ మనకి వేడి వేడి నెయ్యి అన్నంలో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది కర్ణాటక స్టైల్లో ప్రిపేర్ చేసే రెసిపీ అనమాట, వాంగీ భాత్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే